వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ముందుగా నమస్తే అండి. ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఈరోజు క్యారెట్ సేమియా కీర్ తయారు చేస్తున్నాను. ఎలా చేయాలో చూసేయండి. ఏమీ లేదు, చాలా ఈజీ, ఎంతోసేపు పట్టదు. ఫాస్ట్గా చక్క ఎమ్మీగా చేసేసుకోవచ్చు. సో నేను 1/2 లీటర్ పాలు, చిక్కటి పాలు తీసుకున్నాను అనమాట. ముందుగా బాండీ మీద 1 స్పూన్ నెయ్యి వేసుకొని సేమియా అనమాట, ఇది పావు కప్పే తీసుకున్నాను. దానిని దోరగా వేయించుకోవాలి, మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. సో అది వేగినాక ఒక ప్లేట్లోకి తీసుకోండి సైడ్గా. మళ్ళీ అదే బాండీలో 1 స్పూన్ క్యారెట్ వేసాను, దానిని కూడా బాగా దోరగా వేయించుకోవాలి. అది వేగేలోపు పాలు కూడా మరిగిచ్చేస్తున్నాను స్టవ్ మీద. సో చూడండి, ఒక పక్క వేగిపోయినాయి కదా. సో ఇప్పుడు సేమియా కూడా కలిపేసి రెండింటినీ కలిపి మనం వాటర్లో ఉడికించుకోవాలి. 1 గ్లాసు వాటర్లో ఉడికిస్తే బాగా ఉడుకుతాయి అన్నమాట ఫస్ట్ దానిలో. సో అది ఉడికేలోపు నేను కిస్మిస్, జీడిపప్పు కూడా నెయ్యిలో వేయించేసాను. సో అవి పక్కన పెట్టుకున్నాక చూడండి, ఇవి బాగా ఉడికిపోయినాయి కదా. బాగా మంచి స్మెల్ వస్తూ ఉందన్నమాట. సో అవి ఉడికిపోగానే మనం దించి పెట్టుకున్న పాలు ఉంటాయి కదా, మరిగిన పాలల్లో ఫస్ట్ వేసి కలిపేసి ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద పెట్టి పాలల్లో కూడా ఉడికించాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. పాలల్లో మరిగించుకొని 2-3 మినిట్స్ మంచి స్మెల్ వచ్చే వరకు ఆఫ్ చేసేసి మనం దించేసుకోవాలి స్టవ్ మీద నుంచి. దించుకున్నాక మాత్రమే మనం చక్కెరని కలుపుకోవాలి. సో ఇప్పుడు నేను దీన్ని దించేసి యాలకులు, అట్లాగే 1/2 కప్పు చక్కెర అనమాట, చక్కెరను కూడా కలిపేస్తున్నాను. ఎప్పుడైనా శుభ్రమైన పాత్రలు తీసుకుంటేనే మనకి పాలు విరిగిపోకుండా ఇలా చక్కగా వస్తుందన్నమాట కీర్. ఇప్పుడు కిస్మిస్, జీడిపప్పు కూడా వేసి ఒక పాత్రలో పోసేసుకున్నామంటే ఎమ్మీగా తయారైపోయినట్టే. సో దీనిని గ్లాసులో పోసేసి పిల్లలకి ఇస్తే వాళ్ళు ఎమ్మీగా తాగేస్తారు. సో క్యారెట్ ఏ విటమిన్ అధికంగా ఉంటుంది కాబట్టి పిల్లలకి అప్పుడప్పుడు ఇలా రకరకాలుగా చేసి ఇచ్చేయచ్చు అన్నమాట. సో ఇప్పుడు హాట్గాను తాగొచ్చు, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా కూడా తాగేయచ్చు. సో గెస్ట్ వచ్చినప్పుడు చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు చిటికలో చేసేయచ్చు. చూసారా ఎంత కలర్ఫుల్గా నెయ్యిలో వేయించడం వల్ల క్యారెట్ని ఈ కలర్లో వచ్చిందనమాట. సో చూడటానికి కూడా ఎమ్మీగా బాగుంది కదా, సూపర్గా ఉంటుంది.